అన్నమయ్య జిల్లా పీలేరు మండలంలోని బోడుమల్లివారిపల్లి గ్రామ శివార్లలో పురాతన శివలింగం బయటపడింది. గ్రామానికి ఆనుకొని ఉన్న మల్లేశ్వర కొండపై శివలింగం లభ్యమైంది. 2 రోజుల కిందట పశువుల కాపరులు ఈ శివలింగాన్ని గుర్తించారు. శ్రీ వెంకటేశ్వర ఆలయం వెనుక భాగంలో ఉన్న మల్లేశ్వర కొండపైకి పశువులను మేత కోసం తోలుకెళ్లిన సమయంలో పశువుల కాపరులకు శివలింగం కనిపించింది. గొర్రెలు మేపుకునే వాళ్ళు చూసి చెప్పినారు. గొర్రెలు మేపుకునే వాళ్ళు చూసి చెప్పినారు. రాత్రి నిన్న చూస్తున్నదే ఈ విషయాన్ని వారు గ్రామంలోని ప్రజలకు తెలియజేశారు. అనంతరం ఊరి ప్రజలు శివలింగం లభ్యమైన ప్రాంతాన్ని శుభ్రపరిచి పాలతో శివుడికి అభిషేకం నిర్వహించారు. పూజారి సాయంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివలింగం లభ్యమైన ప్రాంతంలో చిన్న గుడిసె వంటిది ఏర్పాటు చేశారు. మరోవైపు మల్లేశ్వర కొండపై శివలింగం బయటపడిందనే సంగతి తెలిసి ఊరి జనంతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు కూడా అక్కడికి చేరుకుంటున్నారు. శివలింగానికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. ఇది స్వయంభూగా వెలిసిన శివలింగంగా భావిస్తున్నామంటున్నారు బోడిమల్లివారిపల్లి ఊరి జనం. ఆ మహాశివుడే తమను అనుగ్రహించేందుకు ఇక్కడ అవతరించారని, మల్లేశ్వర కొండపై శివలింగం లభ్యం కావటంతో ఇది మల్లేశ్వర క్షేత్రంగా మారుతుందని చెబుతున్నారు. ప్రభుత్వం ఇక్కడ ఆలయం నిర్మించి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. మరోవైపు ఈ ప్రాంతాన్ని గతంలో విజయనగర రాజులు, పల్లవులు పాలించారు. ఈ నేపథ్యంలో నాటి శిల్పకళ అవశేషాలు అక్కడక్కడ కనిపించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మల్లేశ్వర కొండపై తాజాగా శివలింగం బయటపడటంతో ప్రస్తుతం ఇలాంటి అభిప్రాయాలే మరోసారి వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఎవరైనా అక్కడ ఈ శివలింగాన్ని ఉంచారా అనే దానిపై స్పష్టత లేదు. అయితే మల్లేశ్వర కొండపై శివలింగం ప్రత్యక్షమైందనే ప్రచారంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఇక్కడకు చేరుకుంటున్నారు. శివలింగానికి పూజలు నిర్వహిస్తున్నారు. బోడుమల్లివారిపల్లి గ్రామం నందు మల్లేశ్వర స్వామి కొండపైన స్వయంభుగా వెలిసిన శివలింగము అందరూ భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు. ఇక్కడ గవర్నమెంట్ వారు ఈ శివాలయాన్ని పునరుద్ధరించవలసిందిగా కోరుచున్నాము. ప్రజలు తండోపతండాలుగా విచ్చేస్తున్నారు. అందరి కోరిక మేరకు ఇక్కడ శివాలయము నిర్ణయించుకున్నాము. ఇంకా అధికారులు స్పందించి ఇక్కడ గుడికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం పీలేరు రెవెన్యూ గ్రామంలో ఉన్న మల్లేశ్వర స్వామి కొండపైన మహాశివుడు స్వయంభూగా ఉద్భవించాడు. ఈ విషయం తెలుసుకొని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భక్తులు తండోపతండాలుగా వస్తూ పూజలు చేస్తున్నారు. కావున ప్రభుత్వం వారు ఈ గుట్టపై శివాలయాన్ని నిర్మించాలని గౌరవనీయులైన శ్రీ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారి ద్వారా తెలియజేస్తున్నాం. కావున వెంటనే ప్రభుత్వం వారు స్పందించి ఇక్కడ అనేక చర్యలు చేపట్టి దేవాలయాన్ని నిర్మించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే కాలంలో మహాపవిత్ర క్షేత్రంగా ఈ నిర్మాణం చేపట్టేందుకు భక్తులు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుచున్నాం.